సీఎం విజయ్ పర్యటనకు కొన్ని గంటల ముందు తమిళనాడులోని తిరుచి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఇవాళ మధ్యాహ్నంలోపు బాంబు పేలుతుందని ఆగంతకుడు హెచ్చరించాడు. కలెక్టరేట్ కు బెదిరింపు మెయిల్ పంపాడు. వెంటనే తిరుచి జిల్లా బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. స్నిప్పర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లతో కలెక్టరేట్ తో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేవని తేల్చింది. మరొకవైపు సీఎం విజయ్ పర్యటన వేళ తిరుచిలో డ్రోన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపు మెయిల్ పంపిన నిందితుడిని పట్టుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఎం విజయ్ పర్యటనకు కొద్ది గంటల ముందు తిరుచి కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు వచ్చినట్టుగా కూడా ఒక ఆగంతకుడు మెయిల్ పంపినట్టుగా తెలుస్తుంది. అప్పటికే పోలీసులు, బాంబు స్క్వాడ్స్, స్నిప్పర్ డాగ్స్ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. సో ఇదంతా కూడా ఒక ఆగంతకుడు పనిలా కూడా తెలుస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, ఎంబిందు ఇవాళ సాయంత్రము అంటే సక్సెస్ఫుల్ అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు పీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే ఈ సక్సెస్ఫుల్ అంటే ప్రజలు ఏ రకంగా ఆశీర్వచనం తెలిపిన నేపథ్యంలో అంటే ఒక భారీ బహిరంగ సభ, విజయోత్సవ సభ నిర్వహించడానికి తిరుచిలో ఆయన సన్నద్ధం అవుతున్నారు. అయితే ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కూడా వారి కార్యక్రమాలు అంటే ప్రారంభం కాబోతున్నాయి. అయితే మరి కాసేపులోనే సీఎం కూడా సభాస్థలికి చేరుకోబోతున్నారు. అయితే ఈ లోపల తిరుచి కలెక్టరేట్ కు ఒక అగంతకుడు బాంబు బెదిరింపు అంటే బాంబులు పెట్టాము, మధ్యాహ్నం లోపల ఫెయిల్ చేస్తామంటూ కూడా ఇట్లా మెయిల్ వచ్చింది. అదేవిధంగానే ఫోన్ కాల్ వచ్చిన నేపథ్యంలో ఈ అన్నోన్ పర్సన్ కు సంబంధించి ఎవరు ఈ రకంగా చేశారనే దానిపైన పోలీసులు అలర్ట్ అవ్వడం జరిగింది. సో మొత్తం మీద తిరుచి కలెక్టరేట్ తో పాటు పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు అదే ప్రాంతంలోనే దగ్గరలోనే ముఖ్యమంత్రి విజయ్ కూడా ఈ ర్యాలీ అదేవిధంగా సభ నిర్వహిస్తారు కాబట్టి అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఒకసారి ఇవాళ సాయంత్రం ఆయన అంటే మరి కాసేపట్లో అంటే ఈ సభ ప్రాంగణం అంటే పెద్ద ఎత్తున జరుగుతుందన్న మరి అంటే కాసేపట్లోని ఈ రకమైన బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటికే తిరుచి కలెక్టర్ కార్యాలయంతో పాటు పలు చోట్ల ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సీఎం విజయ్ కి సంబంధించిన కాన్వాయ్ సంబంధించి కూడా అదనపు బలగాలను కూడా మోహరించి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.